హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు హాస్పిటల్ చైర్మన్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ. బ్రాకీథెరపీ యూనిట్, అదేవిధంగా 2 ఆపరేషన్ థియేటర్స్, మోల్డ్ రూమ్స్, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభించారు. 2007లో దేశంలోనే మొట్టమొదటిసారిగా స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించామని వివరించారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగానే స్క్రీనింగ్ టెస్టులు చేశామని అన్నారు బాలకృష్ణ. పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అందుబాటులోకి తెచ్చామన్నారు. క్యాన్సర్ అంటే తేలికగా అర్థమయ్యేలాగా ఒక పుస్తకం ఆవిష్కరించామని చెప్పారు నందమూరి బాలకృష్ణ. ఇవాళ మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న మార్పులను బట్టి ఎక్కడికక్కడ రోగులు కూడా వైద్యాన్ని సానుకూలంగా వాళ్ళకి అందరికీ అందేటట్టు ఈనాడు ఇక్కడ బ్రాకీథెరపీ ఏదైతే ఇంతవరకు ఆపరేషన్ థియేటర్స్ సపరేట్గా ఉండేవి, అలాగే వాడికి రేడియో యాక్టివ్ మెటీరియల్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా అనెస్థీషియాకి ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది. అట్లా కాకుండా ఇమ్మీడియట్ అక్కడే 2 ఆపరేషన్ థియేటర్లు, అలాగే కాన్ఫరెన్స్ హాలు, అలాగే మోల్డ్ రూమ్స్, ఒక 2 మోల్డ్ రూమ్స్, అలాగే అల్ట్రాసౌండ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఒక 2 ఆపరేషన్ థియేటర్స్. అలాగే ఈనాడు మళ్ళీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రివెన్షన్ బస్సుని ఈనాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది 3వ బస్సు. అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎప్పటికప్పుడు దీంట్లో కూడా ఒక మ్యామోగ్రఫీ ఉంది డిజిటల్, అలాగే ఎక్స్రే ఉంది డిజిటల్, అలాగే అల్ట్రాసౌండ్ ఉంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు నడిపిస్తున్న ఎంతోమంది ఉన్నారు. నాన్నగారి యొక్క ఆదేశాలు, అప్పుడు ఆయన ఒక మిషన్ కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా మా అందరూ కూడా, యాజమాన్యం అయితేనేమి, ఇక్కడంతా డాక్టర్లు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ వంతు, నాన్ మెడికల్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తున్నందుకు, అలాగే పేషెంట్స్ సహకారాలు కూడా, ఎందుకంటే ఇక్కడ ప్యాలియేటివ్, అక్కడ సోషల్ డిపార్ట్మెంటు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఓదార్పు, కంపాషన్ ఇవ్వడానికి. సో అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు పేద ధనికులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైనా కానివ్వండి, అందరికి ఒకే రకం ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది ఇక్కడ. అలాగే వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం.